బిగ్ 7లో కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ ఫలాలైనా ఓ ప్రాంతం రాత మారాలి అంటే ఆ జిల్లా కలెక్టర్ పనితీరు పైనే ఆధారపడి ఉంటుంది. పాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలతో సత్సంబంధాలు లాంటి అంశాలే ఆ కలెక్టర్ ఎంత సమర్థవంతంగా పరిపాలన అందిస్తున్నారు అనేది డిసైడ్ చేస్తాయి. మరి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పనితీరు ఎలా ఉంది? తన మార్కు కనిపించేలా ఆయన చేపట్టిన కార్యక్రమాలేంటో చూద్దాం. టిఎస్ చేతన్ 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2023లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న చైతన్య 2024లో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. అంతకు ముందే సత్యసాయి జిల్లాకు సుపరిచితులు చేతన్. ఏ జిల్లాలో ఆయన జాయింట్ కలెక్టర్ గా గతంలో కూడా విధులు నిర్వర్తించారు. మరి జిల్లా కలెక్టర్ గా ఆయన సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారా? ఓ జిల్లా మెజిస్ట్రేట్ గా ఆయన పనితీరు ఎలా ఉందో చూద్దాం. కలెక్టర్ గా పనితీరు ఎలా ఉంది? జిల్లా కలెక్టర్ గా చేతన్ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాదయ్యింది. ఈ ఏడాది కాలంలో కలెక్టర్ గా తాను పనిచేస్తున్న జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకు ఎలాంటి సేవలు అందించొచ్చనే విషయాలను ఆలోచించారు. ఎప్పుడు కాస్త రిజర్వ్డ్ గా ఉండే చేతన్ పనిలో మాత్రం స్పీడ్ గా ఉంటారనే పేరుంది. ముఖ్యంగా విద్య, మహిళల అభ్యున్నతి, వైద్యం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓవైపు ప్రజలందరికీ సంక్షేమం కార్యక్రమాలు అందేలా చూడటం, మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టి జిల్లా రూపురేఖల్ని మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు చేతన్. కలెక్టర్ గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? జిల్లా కలెక్టర్ గా చేతన్ బాధ్యతలు స్వీకరించే నాటికి కొత్తగా ఏర్పడిన జిల్లా కావటం, కూటమి ప్రభుత్వం కూడా అప్పుడే కొత్తగా రావటంతో వినూత్న కార్యక్రమాలకు బదులు ప్రభుత్వ కార్యక్రమాలను వినూత్నంగా చేపట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు కృషి చేశారు. ప్రభుత్వ స్కూల్స్ ని ప్రమోట్ చేస్తూ కర్ణాటక సరిహద్దుల్లో ఉండే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో మౌలిక వసతుల పెరుగుదలపై దృష్టి సారించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించారు. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజలతో కలిసిపోవటంలో జిల్లా కలెక్టర్ చేతన్ కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. వచ్చినప్పటి నుంచి కాస్త రిజర్వ్డ్ గా ఉండే లక్షణం కావటంతో ఎక్కడా పెద్దగా బయట కనిపించారు. పని ఉంటే తప్ప బయట ఎక్కడా కనిపించే తత్వం కాకపోవటంతో ప్రజలతో సంబంధాలు కాస్త పూరనే చెప్పాలి. కానీ అధికారులతో పని చేయించడంలో సక్సెస్ అయ్యారని భావించొచ్చు. ముఖ్యంగా జిల్లాలోని ఫ్రీహోల్డ్ భూముల విషయంలో కాస్త కఠినంగా ఉండడంతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడారని చెప్పొచ్చు. సమస్యలకు పరిష్కారం చూపుతున్నారా? ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజలందరికీ న్యాయం చేసేందుకు జిల్లా కలెక్టర్ చేతన్ బాగా పనిచేస్తారనే టాకుంది. కానీ జిల్లాలో ఎప్పటి నుంచో తిష్టవేసుకున్న రెవెన్యూ సమస్యలను తీర్చడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారని చెప్పొచ్చు. రైతులు మాత్రం ఈ విషయంలో హ్యాపీగా లేరని ప్రచారం జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా కరువు జిల్లా కావటంతో పరిశ్రమలు పెట్టడానికొచ్చే వారికి త్వరితగతిన అనుమతులు ఇచ్చే విషయంలో, ఉపాధి కల్పన విషయంలో రాజీ పడటం లేదని అంటున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ వేగంగా స్పందిస్తారనే టాకుంది. ఇదివరకే ఇదే జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజా ప్రతినిధులతో ఎంతో సామరస్యంగా ఉంటారని చెప్తారు. ప్రజలకు సంబంధించి ప్రపోజల్ తీసుకొస్తే వెంటనే దాన్ని పై స్థాయికి పంపేలా కృషి చేస్తారనే టాకుంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2.5/5, ప్రజలతో సత్సంబంధాలు 2.5/5, ఫైల్ క్లియరెన్స్ 4/5.